స్తోత్రం నాయనా. స్తుతి 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 హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవాని శక్తితో నింపండి దేవానికి స్తోత్రం. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. నీ శక్తి మాకు కావలసిన ప్రభువా నీవు మరుగుదువు. నీ
ఐదుగురు మాంత్రికులతో మాట్లాడుతున్నా. ఐదుగురు మాంత్రికులు తలలో కడుపులో వార్నింగ్ రూపంలో రా వార్నింగ్ రూపంలో అడిగే ఇక్కడ మనం ఉండడానికి తల మీద శరీరం మీద పనిచేయడానికి వీళ్ళను ఐదుగురు శక్తులన్నీ కూడా లయమైపోవాలా. తండ్రికై కుమారునికై పరిశుద్ధాత్మ నామములో అభిషేకం విడుదల ప్రకటిస్తున్నాను. గో 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 విడుదలగా కాళ్ళలో చేతుల్లో శరీరంలో కంప్లీట్ పనిచేయకూడదు. బలవంతుని బంధిస్తూ చీకటి లేపరుస్తూ రక్తంతో అగ్నితో పరిశుద్ధాత్మ చేత ముద్రిస్తున్నాడు. రక్తము చేత ముద్రిస్తున్నాడు, అగ్ని చేత ముద్రిస్తున్నాడు. ఏం చేస్తాను ఫ్యామిలీ మొత్తాన్ని వదిలిపెట్టాలి. పాతాళంలో బంధిస్తున్న మత్తాయి 18 ప్రకారంగా మత్తాయి సువార్త 16వ అధ్యాయం ప్రకారంగా బంధిస్తున్నాడు అనుకోవాలి. విడుదల ప్రకటిస్తున్నాడు తండ్రి. దేవుని బిడ్డ వదిలిపెట్టు. అగ్ని చేత నింపబడుతుంది, ఆత్మ చేత నింపబడుతుంది, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుతుంది. కలిపా భర్తను చంపేది నువ్వేనా? చంపేలేవు. ఇందులో అమ్మా ఇందులో నువ్వే చంపి నీ పేరు ఎందుకు చంపినావు? కుటుంబం నాశనం చేయండి. కుటుంబం నాశనం చేస్తావా? చేయలేవు. అగ్ని చేత నింపబడుతుంది, ఆత్మ చేత నింపబడుతుంది. ఏ రోజులు పడిరా విడుదలైపోవాలా? శుద్ధాత్మ మరణం నుండి బిడ్డ విడిపింపబడాలా. కుమారుడు, కూతురు, అల్లుడు అందరికీ నువ్వే చేస్తున్నావా? అందరికీ కుటుంబంలో ఒక్క మనస్సు ఎన్ని సంవత్సరాలు చేసి ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పు. ఎన్ని సంవత్సరాలు అయింది? 20 సంవత్సరాల. మరి ఈమె చాలా చోట్ల ప్రేమకి వెళ్తుంది కదా, నువ్వు ఎందుకు విడుదల అవుతున్నావు? ఇక్కడ రానియంది నువ్వే కదా, ఇక్కడికి రాణిస్తలేవు కదా.
అవును కదా? వరదలక నా కుటుంబంలో ఏ ఒక్కరికి హాని చేయకూడదు, ఒక్కరి ప్రాణానికి హాని జరగకూడదు. యేసు నామములో మనమందరూ బంధిస్తూ లేపస్తూ అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఉన్నావా? కదా? ఎంతమంది ఉన్నారు? నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో. మంత్రి కూడా ఇలా మమ్మీకి నువ్వే ప్రమాణం చేసావు కదా, అవునా? డాడీ కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఫైర్ ఫైర్ కాలిస్తున్నా కలుపు. కుటుంబం మొత్తం నుండి తీసుకో. ఫైర్ ఏమేమి పెట్టుకోండి తీసుకో. కాళ్ళలో నుండి, చేతులలో నుండి, కడుపులో నుండి, తలలో నుండి. ఎంతమంది ఉన్నారా? ఎంతమంది ఉన్నారు చెప్పరా? మంటలు పెడుతున్నాయి, మంటలు. అగ్ని 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 పరిశుద్ధాత్మ అగ్ని, పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కాలవరి కాళ్ళలో నుండి, చేతుల్లో నుండి పెడతారా? రక్త ప్రోక్షణ జరుగుతుంది. కలవరి రక్తము కలుపు కలుపు తీసుకో. కడుపులో తీసుకో. ఈ కడుపులోనిదే అలా అన్నీ తీసేయి, అన్నీ తీసేయాలి. అన్నీ పెట్టుకో. ఇక్కడ పూర్వతర అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించి పరలోక భూలోక తెలియని మేలు ఏమో అయ్యా. ఈరోజు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడే వారు అనేక ఆత్మల కొరకు, అన్యజనుల కొరకు, అనేక ఆత్మల రక్షణ కొరకు, అనేక ఆత్మల స్వస్థత కొరకు, అనేక ఆత్మల విడుదల కొరకు ప్రతి ఒక్కరు తయారు కావాలని నామములో క్రీస్తు సైనికుల వల్ల తయారు చేయి, ప్రార్థన సైనికుల వల్ల తయారు చేయి, దానియాల వల్ల తయారు చేయి. పరిశుద్ధాత్మ కలిగి పేతురు, పౌలు, యోహాను ఏ విధంగా వెలిగించబడ్డారో, వాడబడ్డారో ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము అలా వాడబడాలా. పౌలు అయితే అన్యజనుల కొరకు నియమించబడ్డాడు. ఆ సంఘం అనేక క్షేమం కొరకు, ఆశీర్వాద కొరకు, అన్యజనుల కొరకు, అనేక ఆత్మల రక్షణ కొరకు ఈ సంఘము ప్రార్థించాలి, ప్రయాసపడాలా. అలాంటి ఆత్మ అభిషేకము, ఆశీర్వాదము, ఆత్మ వరాలు ఆ సంఘానికి, ఆది సంఘానికి ఇచ్చిన ఆ ఆత్మ వరాలు, ఆత్మ అభిషేకము, ఆత్మ కార్యము ఆ సంఘంకి ఇచ్చి ప్రతి ఒక్కరిని నీ సేవ కొరకు, నీ మహిమ కొరకు, నీ రాజ్యం కొరకు వాడుకోమని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి.